పలమనేరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల గ్రామాలలో శాశ్వత త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎద్దుల సంత వీధిలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 2019 వరకు పనిచేస్తోందని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి 46 లక్షలతో ఈ ప్లాంట్ ను పునరుద్ధరించి ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి 15.80 కోట్లతో పైప్ లైన్లు పనులు 32 కిలోమీటర్ల మేర చేపట్టామని, దీంతో శుద్ధమైన జలాలను ప్రజలకు అందించడం జరుగుతోందన్నారు. ఇక కౌండిన్యా ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించి తలబెట్టినటువంటి గంగన్న శిరస్సు ప్రాజెక్టుకు కూడా అటవీ అనుమతులు రావాల్సి ఉందని, దాంతో పాటుగా కౌండిన్యకు హంద్రినీవాను లింకప్ చేయడమే కాక గాలేరు నగరి ద్వారా జిల్లాలోని పడమటి ప్రాంతాలలో త్రాగునీటి సాగునీటిని ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. దానివల్ల పూర్తిగా కూడా అది కుంటుపడిపోయింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా కూడా దానికి కావాల్సినటువంటి రైలింగ్ కూడా, ఇదివరకు రైలింగ్ కూడా లేకుండా స్ట్రక్అప్ అయిపోయేది. ఎందుకంటే ప్లాంట్ స్ట్రక్అప్ అయిపోయేది. ఆ రైలింగ్తో కూడా కలిపి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ప్లాంటు సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా వేసి ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి త్రాగునీరు, శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి ఏదైతే మనకున్నటువంటి జలాశయం ఉందో, ఈ జలాశయం ద్వారా మన పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కానీ, ఆ నీరు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఈ పట్టణానికి పూర్తిగా కూడా చేయడానికి అవకాశం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పైప్ లైన్లు లేక ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి ఎలివేటెడ్ ఏదైతే ఈఎల్ఎస్ఆర్ ఎలివేటెడ్ లెవెల్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, జిఎల్ఎస్ఆర్ కానీ, దానికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ అవన్నీ లేని దానివల్ల పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా గతంలో మనం వేయలేకుండా పోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం చొరవతో 15వ ఆర్థిక సంఘం మీద అమృత్ స్కీమ్ కింద ఒక జిఎల్ఎస్ఆర్ను కాలేజ్ దగ్గర, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక జిఎల్ఎస్ఆర్ను, ఈఎల్ఎస్ఆర్ అంటే 3 ఈఎల్ఎస్ఆర్, గంటావూరు, అదేవిధంగా గడ్డూరు, పాలిటెక్నిక్ ఆ మూడింటికి సంబంధించి కూడా అక్కడ కెపాసిటీ, ఊరికి సరిపోయేటువంటి కెపాసిటీతో ఈఎల్ఎస్ఆర్లు నిర్మించి దానికి పైప్ లైన్స్కి సంబంధించి కూడా దాదాపు 15,80,00,000 రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 32 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఉండేటువంటి అన్ని పైప్ లైన్లు కనెక్టివిటీ చేయడానికి టెండర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ కూడా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈరోజు మన దగ్గర